హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజంతా పని అయిపోయాక కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే టైం వేస్ట్ కాకుండా నిజంగా ఎండ్ వరకు ఎంగేజ్ చేసే మూవీస్ దొరకడం చాలా కష్టం. అందుకే ఈరోజు మీకోసం యూట్యూబ్లో ఫ్రీగా దొరికే కొన్ని బెస్ట్ మూవీస్ తీసుకువచ్చాను. ఈ లిస్ట్ లో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఎమోషనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి, మైండ్ గేమ్స్ ఉన్నాయి. ప్రతి మూవీకి డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్ గాయస్, మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. సో ఇంకెందుకు, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వీడియోలో మొదటి మూవీ ప్రతీకారం. దేవిక అనే ఒక అథ్లెటిక్ టీచర్ ఒకరోజు నిద్ర లేవగానే తన బాడీ మీద ఇంజురీస్ ఉండడం, ముందు రోజు రాత్రి అసలు ఏమైందో తనకి గుర్తు లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఏదో చాలా తప్పు జరిగిందన్న ఫీలింగ్ మాత్రం తనని వదలదు. అసలు ఆ రాత్రి ఏమైంది, తనకి నిజంగా అన్యాయం జరిగిందా, దాని వెనుక ఉన్న అసలు నిజం ఎలా బయటపడింది అనేది మూవీ స్టోరీ. ఈ మూవీలో అమలా పాల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్, కానీ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మూవీ పరం పొరుల్. దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసే మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది. ఒక థీఫ్, ఒక కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ కలిసి డేంజరస్ గేమ్ మొదలు పెడితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ట్విస్టులు అయితే అస్సలు ఊహించలేరు. లాస్ట్ 20 మినిట్స్ లిటరల్లీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. శరత్ కుమార్ యాక్టింగ్ మాత్రం బీస్ట్ మోడ్ లో ఉంటుంది. మూవీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అదే టైంలో ఫ్యామిలీతో కూడా కంఫర్ట్ గా ఈ మూవీని చూసేయొచ్చు. నెక్స్ట్ మూవీ అనిర్వేష్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ తన వైఫ్ తనని చంపాలని చూస్తోందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. కానీ అసలు నిజం ఏంటి? తన వైఫ్ నిజంగానే అలాంటిదా, లేకపోతే అనిర్వేష్ ఏదైనా డ్రామా చేస్తున్నాడా అన్నది మూవీ మెయిన్ పాయింట్. ఈ మూవీలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో వెర్షన్ చెప్తూ స్టోరీని చాలా డిఫరెంట్ గా తీసుకువెళ్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది చివరి వరకు అర్థం కాదు. అయితే మూవీలో బూతులు అండ్ అడల్ట్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఓకే అనుకుంటే మాత్రం మూవీ ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ త్రిషాస్ ది రోడ్. హైవే యాక్సిడెంట్స్ అవి నిజంగా యాక్సిడెంట్సా లేక ప్లానెడ్ మర్డర్సా? ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది. త్రిష తన హస్బెండ్ డాటర్ ని యాక్సిడెంట్ లో లాస్ అయిపోతుంది. దాని వెనుకున్న మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేది అసలు కథ. డార్క్ స్క్రీన్ ప్లే, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ లో ఉంటుంది. అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ మూవీ టోన్ మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ మిరల్. హరి అండ్ రమా అనే కపుల్స్ వాళ్ళ కొడుకుతో కలిసి విలేజ్ కి వెళ్తారు. అక్కడి పని అయిపోయాక తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఒక డేంజరస్ ప్లేస్ లో వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ తరువాత వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోయే సంఘటనలు స్టార్ట్ అవుతాయి. ఆ ప్లేస్ లో నిజంగా ఏముంది, వాళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు, చివరికి హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ స్టోరీ. స్లాషర్ థ్రిల్లర్ వైబ్ లో మూవీ బాగానే ఉంటుంది. కొన్ని చోట్ల స్లోగా అనిపించిన క్లైమాక్స్ వరకు మాత్రం మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవే ఈ రోజు వీడియోలో ఉన్న కొన్ని బెస్ట్ యూట్యూబ్ మూవీస్. ఇవాళ చెప్పిన మూవీస్ లో మీకు ఏ మూవీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, లేదా ఆల్రెడీ మీరు చూసి ఉంటే మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి హిడెన్ జెమ్స్, థ్రిల్లర్స్, ఓటీటీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.